సంఖ్య 4054కు చేరింది. అలాగే కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 9 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2లో ఈ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. JN.1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ JN.1 వేరియంట్కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండే పూర్తిగా కోలుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ ఉపరకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్లతో పాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పేర్కొన్న WHO ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తెలిపింది. ప్రస్తుత శీతాకాల సీజన్ పరిగణలోకి తీసుకుని కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. JN.1 గురించి ప్రజలకు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.